అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడ మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పారా కస్తర్ కడ్డి. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. నేనే, చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడు, ఇదే మసాజ్ రా బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా, ఇదే మసాజ్ రా బాబు. ఇదే మసాజే గుండమ్మా. కపడ మసాజ్ నా పొంద మసాజ్. రొట్టెల పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికే దాని చేతిలోని పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు. అమ్మో నా పరువు. అమ్మో అమ్మో కోపం పెరిగింది బాబోయ్. No dialogue, only action. ఇంకోలా కొట్టవు రాదు, చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు నా మరదలతో లోరాయికి ఊరంటే తిరుగుతారా? నేను చెప్పేస్తాను. అమ్మయ్యా, ఎగ్జిబిషన్ అడవిడ అయిపోయిందిరా. ప్లీజ్ ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు. వారినోళ్ళు కదా, కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా వాళ్లే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కోని రేడియో కనిపెట్టాడు, ఈ నువ్వు క్యారప్ ప్లాట్ఫామ్ కనిపెట్టాడు. ఇంకా నువ్వు ఓవరావుకు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇది వచ్చాడరా. ప్యాలెస్కి ఏమైనా కన్న పెడదామనే? అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఎదవ పని. ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ సి మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్. చక్రాలు నేను నడువలేను, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగోజల్లే ఆ మామిడి తాండ్రే. ఇంకెంత 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. రే ప్లీజ్, నాకిట్ట బీపీ పెంచకపోతే అడికి ఏం కావాలో చూడొచ్చు కదా. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ యు వాంట్? How many years old are these antiques? I 24.5 years towing. Before not towing. How many dollars expecting for this antique? ఏంటంటాడు? ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటున్నాడు? Can you give that for $10,000? అదే మెల్లోకి $1 చాలు. మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. అందుకని నేను వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయని అర్థం. అది మన దేశంలో 30 రూపాయలు పైసలు కనమాట. చెప్పచ్చు కదా. అంటే 3 లక్షలు అనమాట. అలా ఎక్కడి ఎన్ని అమ్మేసామనుకో కోట్లే. What he says? Yes. Telling.
No, you can't sell it. There are certain government rules for this antiques. వీటిని నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. సైలెన్స్ ప్లీజ్. మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడు స్పీకుతుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు. అయితే పీక్కోండి. నువ్వు సైలెన్స్ ప్లీజ్. హలో ఈ ప్యాలెస్ కి జమీందార్. యు నాట్ వర్రీ. అడ్రస్ గివ్. మై మనుషులతో సరుకు సెండింగ్. ఓకే Okay. థ్యాంక్ యూ. ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను. టీని గుచ్చి గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నాడన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏందా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా. 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు 1 అరగంట ముందు వస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే మరోసారి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు.